కొన్ని వాగ్దానాలు మీరు పొంది ఉండొచ్చు, కొన్ని వాగ్దానాలు వన్ ద వేలో ఉంది అనమాట. కాబట్టి అంత కొరకు ప్రియులారా, మనం బైబిల్లో రాయబడింది, మనం ఓర్పు కలిగిన వారు ఉండాలి, సహనం కలిగిన వారు ఉండాలి, దీర్ఘ శ్రమ కలిగిన వారు ఉండాలి అనమాట. ఓర్పు కలిగి ఉన్న వారు ఉండాలి, శ్రమతో మనం వేచి ఉండాలి, ఓర్పు కలిగిన వారు ఉండాలి, దేవునితో యేసుల తండ్రితో మనం మాట్లాడాలి, జీవగల దేవుని ఒక సహాయం మనం కోరుకోవాలి. అప్పుడు జీవగల దేవుడు సహాయం చేస్తాడనమాట. జీవగల దేవుడు నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. బైబిల్లో రాయబడి దేవుడు నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడూ ఎడబాయను అని దేవుడు చెప్పారు. ఇప్పుడు దేవుడు మాత్రం మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాడు, జీవగల దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి నిరంతరం మనం ప్రార్థన చేసుకోవాలి, నిరంతరం మనం దేవుని స్తుతించుకోవాలి, వాగ్దానాలు ఎత్తుపట్టుకొని. అప్పుడు జీవగల దేవుడు తగిన సమయంలో ప్రియులరా కార్యం చేస్తాడనమాట, తగిన సమయంలో. హల్లెలూయా. అప్పుడు దేవుని నామం నా ద్వారా మీ ద్వారా మహిపరచబడతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు కొందరు ఉన్నారు, కొన్ని రోజులు వారి విశ్వాసంతో ప్రార్థన చేస్తారేమో, తర్వాత ఇది జరగలేదు అని వారు పక్క పెడతారేమో. అలాగే ప్రియులారా మనం ఉండవద్దు. అబ్రహాం సారా ప్రియులారా మనం చూసినట్లయితే విశ్వాసంతో దేవుని స్థానంలో ప్రార్థన చేసుకొని ఉన్నామన్నమాట. దేవుని స్థానంలో స్తుతించుకొని, వాగ్దానాలు దేవుడు చెప్పిన మాటలు ఎత్తుపట్టుకొని దేవుని స్తుతించుకొని ఉన్నాం. కాబట్టి జీవం గల దేవుడు వారి కొరకు ప్రియుల ఆశ్చర్యకరమైన కార్యం, గొప్ప కార్యం దేవుడు చేస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో అదే జరుగుతుంది అనమాట. మన విశ్వాసంతో మీరు యేసునామములో దేవుని యొక్క వాగ్దానాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తులు ఉండే అదే జరుగుతాయి అనమాట. అదే జరుగుతాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతాయి. తర్వాత మీరే చెప్తారు, దేవుడు నా జీవితంలో, ప్రభు ఆయన యేసుక్రీస్తు నా జీవితంలో గొప్ప కార్యం చేశామని మీరు అనేక వ్యక్తుల ముందు, అనేక చోట్ల సాక్ష్యం చెప్పే బిడ్డగా దేవుడు నిలబెడతారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మన విశ్వాసంతో మనం గట్టిగా వాక్యం కొరకు, వాక్యంలో ఆధారపడి నిలబడాలి, వాక్యం కొరకు నిలబడాలి. కాబట్టి నిష్ఫలముగా నా యొద్దకు మరలగా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు, నేను పంపిన కార్యమును సఫలం చేయను. కాబట్టి ఇప్పుడు ఇలా మన మాటలు చాలా ప్రాముఖ్యం. నెగిటివ్ మాటలు వేసి పలుకోవద్దు. ఓన్లీ పలికైనా దేవుని మాటలు పలకాలి, ఏసే మాటలు పలకాలి, అంతే. స్తోత్రం. పని జరుగుతుంది అనమాట. మన సొంత మాటలు కూడా అవసరం లేదు, ఏసే మాటలు పలికిన చాలు పని జరుగుతుంది అనమాట. అంతకొరకు ప్రియులారా ప్రేమ లేఖ మనం చదవాలి, పరిశుద్ధ గ్రంథం మనం చదవాలి. ఆది కాండం నుండి ప్రేరణ గ్రంథం దాకా పరిశుద్ధాత్మ సహాయం ఇది చదివి మన ఆత్మలో నింపుకోవాలి, హృదయంలో నింపుకోవాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి వాక్యం ప్రియులారా మనం నింపుకోవాలి, వాక్యం మనకు అవసరం అనమాట. హల్లెలూయా. వాక్యం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా పనులు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యం నేను పంపిన కార్యమును సఫలము చేయను, దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు సఫల